శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండల కేంద్రంలో విద్యుత్ సబ్ కేంద్రంలో ఆ పరిధిలోని రైతులకు సబ్సిడీ పైన ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ రైతుల పరిస్థితి రెక్కాడితే డొక్కాడని పరిస్థితిని, సంవత్సరమంతా కష్టించి పంట పెట్టి సాగు చేస్తే చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉందని, రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. గతం నుంచి తెలుగుదేశం పార్టీ రైతుల కోసం సబ్సిడీ పైన ఎరువులు, పరికరాలను అందిస్తుందని అన్నారు. బాలకృష్ణ రాక సందర్భంగా లేపాక్షి తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు. సంబంధించి రెక్కాడితే కానీ డొక్కాడదు, అలాగే ఆయన డొక్కాడితే కానీ మన 5,000 నోట్లోకి వెళ్ళదు. అలా మరి సంవత్సరం అంతా కష్టపడి పంట పండుతుందో లేదో, పండితే మరి కొరత, అప్పుడు ప్రకృతి యొక్క వైపరీత్యం ఎలా ఉంటుందో తెలీదు. ఇటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో తెలుగుదేశం ఈ మొదటి నుంచి కూడా అంటే రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అలాగే అవిభక్త రాష్ట్రంగా విడిపోయిన తర్వాత కూడా రైతుల యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఏంటంటే ఏ పంట వేస్తే బాగా పండుతుంది, అలాగే కావాల్సిన ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి అన్ని కూడా సబ్సిడీలో ఇవ్వడం, ఇలా ఎన్నో రైతుల అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఎటువంటి ఓల్డెన్ సంస్కరణలు తీసుకొచ్చి చూసాము. గత 5 ఏళ్లుగా ఎంత రాష్ట్రం వెనుకబడిపోయింది, రైతు వెన్నముక ఎరుగొట్టింది ఇంతకుముందు ప్రభుత్వం. అటువంటిది ఇవాళ మళ్ళీ మనకు కావాల్సిన జవాబుదారీ అనే ప్రభుత్వం, ఇంకాసైనా ఒక ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకాన్ని మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం. మరి ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం యథారాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతేనేమి అన్ని శాఖల వాళ్ళు కూడా హిందూపురంలో అందరూ